హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ ధనుష్ యాక్ట్ చేసి అండ్ తనే డైరెక్ట్ చేసిన లైక్ రాయన్ మూవీ రివ్యూ. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ జూలై మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. బట్ నేనైతే థియేటర్స్లో మిస్ అయ్యాను. అని ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి అయితే వచ్చింది, అది కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ యాప్లో. ఈ మూవీ అయితే నేను తమిళ వర్షన్ అయితే చూసాను. సో తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో నాకైతే తెలియదు. సో ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే పర్వాలేదు, చూడవచ్చు అనిపించి. లైక్ ఒక మంచి డీసెంట్ గ్యాంగ్స్టర్ అండ్ ప్లస్ ట్విస్ట్ అండ్ ప్లస్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి మనం వస్తే కనుక లైక్ ధనుష్కి ఇద్దరు బ్రదర్స్ అండ్ ఒక సిస్టర్ అయితే ఉంటారు. సో ఆ బ్రదర్స్ రోల్ ప్లే చేసింది లైక్ సందీప్ కిషన్ అండ్ కాళిదాస్ జయరామ్, అండ్ చెల్ల రోల్ ప్లే చేసింది లైక్ దుషారా విజయన్. సో వాళ్ళు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ. సో ధనుష్ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే నడుపుతూ ఉంటాడు. అండ్ ఇది అలా ఉంటే లైక్ ఇంకొక స్టోరీ ఉంటుంది. సో ఎస్జే సూర్య ఏంటంటే కనుక లైక్ ఆ ఏరియాలో ఒక గ్యాంగ్స్టర్. సో తనకి వేరే గ్యాంగ్కి అయితే పడదు. సో ఇద్దరు గ్యాంగ్స్టర్స్ మధ్యలో క్లాష్ ఉంటుంది కదా. సో అందులో ధనుష్ అయితే తెలియకుండా అయితే ఇన్వాల్వ్ అయిపోతారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ క్యాస్ట్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ చాలా మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు. సో ధనుష్ కానీ, సందీప్ కిషన్ కానీ, అండ్ కాళిదాస్ జయరామ్ కానీ, అండ్ ఎస్జే సూర్య కానీ, ప్రకాష్ రాజ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు సందీప్ కిషన్, బికాస్ మెజారిటీ ఆఫ్ ద స్టోరీ తన చుట్టూ అయితే తిరుగుతుంది. సో తన బెస్ట్ చూడడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ ఈ మూవీ నేను తమిళ్ అయితే చూస్తాను. తమిళ్లో తన సొంత వాయిస్ అయితే ఉంది, అది కూడా లోకల్ స్లాంగ్లో అయితే మాట్లాడుతాడు సందీప్ కిషన్. సో తనే ఓన్గా డబ్బింగ్ అయితే చెప్పుకున్నాడు, అండ్ అది కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. స్క్రీన్ ప్లే అయితే బాగుంటుంది. సో ఫస్ట్ 30 to 40 minutes మనం చూసుకుంటే కనుక లైక్ స్టార్టింగ్ 10 minutesలో ధనుష్ చైల్డ్హుడ్ అయితే చూపిస్తారు. అది చూపించిన తర్వాత వాళ్ళది మంచి ఒక హ్యాపీ ఫ్యామిలీ అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళంతా ఏం చేస్తారు అన్నట్టయితే చూపిస్తారు. వాళ్ళ చెల్లెకి మ్యారేజ్ కూడా సెటిల్ అవుతుంది. అండ్ అప్పుడు మెయిన్ కాన్ఫ్లిక్ట్ అయితే మనకి చూపిస్తారు. అండ్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ లైక్ సందీప్ కిషన్ అయితే ఇన్వాల్వ్ అవుతాడు. అండ్ అది అయిపోయిన తర్వాత లైక్ ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మనం ఏమనుకుంటాం అంటే లైక్ ఈ మూవీ ఇది ఒక దృశ్యం లాంటి సినిమా లేదు, ఇది ఒక అసురన్ లాంటి మూవీ అని చెప్పి అనుకుంటాము. సో అసురన్ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఫ్యామిలీ కోసం ధనుష్ అయితే త్యాగం చేస్తాడు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో కూడా మనం అదే అనుకుంటాం అనమాట. సో చెల్లెలు తమ్ముళ్ళ కోసం ధనుష్ అయితే త్యాగం చేస్తాడని చెప్పి. సో అప్పుడు ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. సో అది ఆ ట్విస్ట్ అండ్ ఆ తర్వాత జరిగే స్టోరీనే ఈ మూవీ కొంచెం అసురన్ నుంచి డిఫరెంట్గా అయితే మనం చేసింది. అండ్ మూవీ కొంచెం సెకండ్ హాఫ్ మనం చూడగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ ఆ ట్విస్ట్ అనమాట. సో నేను చెప్తే మీకు స్పాయిలర్ అయిపోతుంది. అండ్ లాస్ట్లో మనం చూసుకుంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సంబంధించిన ఒక ట్విస్ట్ కూడా అయితే బాగుంటుంది. అండ్ ఇంకో విషయం మనం చూసుకుంటే కనుక లైక్ స్క్రీన్ ప్లేలో కొంచెం వెట్రిమారన్ హెల్ప్ చేసినట్టు నాకైతే అనిపించింది. సో ధనుష్ అండ్ వెట్రిమారన్ వాళ్ళిద్దరు చాలా థిక్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళిద్దరు చాలా హిట్ కాంబినేషన్. బికాస్ వెట్రిమారన్ గారి కొన్ని టచెస్ ఈ మూవీలో నాకైతే కనిపించింది. అది కూడా ఒక రైటింగ్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ గ్యాంగ్స్టర్ కానీ అండ్ వాళ్ళిద్దరు గ్యాంగ్స్టర్స్ మధ్యలో క్లాష్ కానీ అండ్ పోలీస్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ అండ్ లాస్ట్లో ఫ్యామిలీని కొంచెం కాపాడడం కానీ ఇదంతా కొంచెం వెట్రిమారన్ సినిమాలు అయితే ఉంటాయి. అండ్ ఈ మూవీలో కూడా అంతే. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లైక్ ఒక సీన్ ఉంటుంది అనమాట. లైక్ స్టార్టింగ్ 10 minutesలో ధనుష్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ లైక్ వాళ్ళైతే లారీ అయితే వస్తారు. లారీ ఎక్కి వాళ్ళైతే ఊరు నుంచి సిటీకి అయితే వస్తారనమాట. సో వాళ్ళ లైఫ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ మూవీ ఎండింగ్ వచ్చేసరికల్లా లైక్ ధనుష్ అండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు చూసుకుంటే కనుక వాళ్ళు కూడా లారీ అయితే ఎక్కుతారనమాట. బికాస్ మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో ఇలాంటి కొన్ని సో లైఫ్ అయితే ఫుల్ సర్కిల్ అన్నట్టు చూపిస్తారనమాట. సో ఇలాంటి కొన్ని టచెస్ మనం వెట్రిమారన్ గారి సినిమాలు అయితే చూస్తాం. అండ్ ఇప్పుడు ఈ మూవీ కూడా మనమైతే చూస్తున్నాం. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అయితే బాగున్నాయి. అండ్ స్పెషల్ మెన్షన్ టు ఆర్ట్ వర్క్. బికాస్ ఆర్ట్ వర్క్ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ డైరెక్టర్ అనే ధనుష్ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ ప్రెజెంట్లో జరుగుతుంది అని చెప్పడానికి లైక్ చాలా సీన్స్లో అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక షార్ట్లో మనకి ఏటీఎం ఉన్నట్టయితే చూపిస్తారు. ఇంకొక సీన్ మనం చూసుకుంటే కనుక లైక్ ప్రకాష్ రాజ్ డబ్బులు అనేది చూస్తాడు. సో తను డబ్బులు చూసినప్పుడు సో ప్రెజెంట్ మార్కెట్లో నడిచే లైక్ 500 రూపీ నోట్స్ అన్నట్టు చూపిస్తారనమాట. అండ్ ఇంకొక షార్ట్లో మనం చూసుకుంటే కనుక లైక్ రజనీకాంత్ గారి సాంగ్స్ అయితే ప్లే అవుతాయి. అది కూడా లైక్ పెద్దన్న మూవీ సాంగ్ అయితే ప్లే అవుతుంది తమిళ్ వర్షన్. అండ్ ధనుష్ లైక్ సందీప్ కిషన్ పోలీసులో ఉన్నప్పుడు లైక్ అపర్ణ బాలమురళి అనేది బయట ఉంటుంది. సో అప్పుడు ధనుష్ వాళ్ళు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అక్కడ కూడా లైక్ ఫోన్ నెంబర్ అనేది లైక్ 10 digit ఫోన్ నెంబర్ అయితే రాస్తుంటారు అన్నమాట. సో ఇలా ఇవన్నీ కొంచెం ఇంటెన్షనల్గా అయితే పెట్టడం జరిగింది. లైక్ ఎందుకంటే కనుక లైక్ ఈ మూవీ అంతా లైక్ ప్రెజెంట్లో జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి. అండ్ మైనస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక లైక్ సాంగ్స్ అయితే బాగాలేదు. లైక్ ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన సాంగ్స్ని అయితే ఇంకా కొంచెం బెటర్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ సాంగ్ అయితే బాగాలేదు. అండ్ లైక్ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక సాంగ్ అయితే వస్తుంది, బట్ ఆ సాంగ్ కూడా నాకైతే ఏం నచ్చలేదు. బట్ ఆ సాంగ్ అసలు అవసరమే లేదు, డైరెక్ట్ క్లైమాక్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్
ఇంకొక మైనస్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే ఈ మూవీలో చిన్న కంటిన్యూటీ మిస్టేక్ అయితే ఉంటుంది. సో లైక్ తుషార విజయ్ ఒక మ్యారేజ్ జరుగుతుంది అనమాట. బట్ తనైతే మ్యారేజ్ తన నుంచి వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనం చూసుకుంటే కనుక సందీప్ కిషన్ అండ్ కాళిదాస్ జయరామ్ అయితే ఉంటాడు. సో అప్పుడు కాళిదాస్ జయరామ్ మనం చూసుకుంటే కనుక తనైతే లైక్ ఫార్మల్స్లో అయితే ఉంటాడు. సో కింద పంచ్ అండ్ పైన షర్ట్ వేసుకుని అయితే ఉంటాడు. బట్ నెక్స్ట్ సీనే తను వాళ్ళిద్దరు సెల్వరాఘవన్ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు డ్రెస్ చేంజ్ అనేది ఉంటుంది. సో ఇలా ఒక చిన్న కంటిన్యూటీ ఎర్రర్ అయితే ఈ మూవీలో అయితే ఉంది. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కంప్లీట్లీ తనైతే వేస్టెడ్. సో తను ఎస్జే సూర్య వైఫ్ రోల్ అయితే ప్లే చేసాను, తను కంప్లీట్లీ వేస్టెడ్. సో తన రోల్ పెట్టినప్పుడు ఇంకా 4-5 సీన్లు ఉంటే బాగుండేది, బట్ కంప్లీట్లీ వేస్టెడ్. అండ్ లాస్ట్ వచ్చే సాంగ్ కూడా నాకైతే అంత ఏమీ అనిపించలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీలో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి రెగ్యులర్ ఇంటర్వెల్స్తో, దాంతో ఈ మూవీ మనం చూడగలుగుతున్నాం. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగుంటాయి. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తమిళ్ వర్షన్ ఉంది అండ్ తెలుగు వర్షన్ కూడా ఉంది. నేనైతే తమిళ్ వర్షన్ అయితే చూసాను. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, అడల్ట్ సీన్స్ అంటూ ఏమైతే ఉండదు, కాకపోతే కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కొన్ని వైలెంట్ సీన్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.